ఇప్పుడు రైతన్నలు మన టైటిల్ చూసారు కదా, సపోర్టర్ వాడకుండా మీరు ఎంత నష్టపోతున్నారు మీకన్నా అర్థమవుతుందా అని చెప్పి టైటిల్ ఉంది మనది. మీకు తెలియకుంటేనే మీరు ఎలా నష్టపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు అనేది ప్రయోగాత్మకంగా ఇప్పుడు చూపిస్తూ నేను చెప్తా మ్యాటర్. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా. రైతన్నలు చూడండి, ఇది సల్ఫర్ పౌడర్. అడుగు మందులో అప్సా 80 అనేది ఎంత బాగా వర్కౌట్ చేస్తుంది సపోర్టర్ ద్వారా ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇది చెట్టు, ఇది ఒక చిన్న మొక్క, నేను దీంట్లో పెడుతున్నా. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకసారి గమనించండి, ఈ మందు పైనే ఆగుతుంది. ఈ మందు చూసారా, పైనే ఆగింది. ఇది వేరు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది భూమి అనుకుందాం, ఇది కిందది వేరు వ్యవస్థ. ఇప్పుడు చూడండి, మీరు కొట్టిన మందు పైనే ఆగుతుంది కానీ వేరు వ్యవస్థకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒక్కసారి మన అప్సా 80 చూడండి, అప్సా 80ని కలిపి చూపిస్తాం మీకు. జస్ట్ చూడండి, ఒకటే డ్రాప్. ఇప్పుడు చూసిర్రు ఎట్లా కరిగిపోతుందో, గమనించిర్రు ఎట్లా కరిగిందో. ఇగో ఇన్ని రోజుల నుంచి మీకు జరుగుతున్న పెద్ద మోసం ఇదే. మందు అనేది వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్ళట్లేదు, మధ్యలోనే ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక్క డ్రాప్ వేయడం వల్లనే వేరు వ్యవస్థకి వెళ్ళిందా లేదా? ఇప్పుడు మొక్క గ్రోతింగ్ వస్తుందా లేదా? ఒక్కసారి మీరే ఆలోచించండి, మొక్క గ్రోతింగ్ వస్తుందా, సరైన పోషకాలు కరెక్ట్గా అందుతున్నాయా లేదా? భూమికి కావాల్సిన కండిషన్ అనేది అప్సా 80 క్రియేట్ చేసి దాని ద్వారా వేరు వ్యవస్థకు మందును సక్సెస్ఫుల్గా పోయేలాగా చేస్తుంది అన్నమాట. దీని ద్వారా గ్రోతింగ్ అనేది 100% వస్తుంది. గ్రోతింగ్ అనేది 100% వస్తుంది, నో డౌట్ ఇందులో. కాబట్టి సపోర్టర్ తీసుకొని లాభపడండి, సపోర్టర్ వాడకుండా మోసపోకండి. రైతన్నలందరికీ మళ్ళీ నమస్కారం. ఇంతకు ముందు అప్సా 80 భూమిలో ఎలా పనిచేస్తుందో చూసాము కదా, ఇప్పుడు ఆకుపై ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది సీతాఫలమాకు. ఒక్కసారి చూడండి, దీని మీదనే ప్రయోగం చేసి చూపిస్తాం మీకు. అప్సా 80 కలిపిన తర్వాత కలపక ముందు ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి, సీతాఫలాకు, ఇది వాటర్. ఓకే, ఇది మన అప్సా 80 సపోర్టర్. ఇప్పుడు చూడండి, మీ ముందే నీళ్ళలో ముంచి చూపిస్తున్నా. ఇది సీతాఫలాకు. దీని గమనించారా, ఇది తడవనే లేదు అస్సలకి. వెనకాల అయితే మొత్తానికే తడవలేదు. చూడండి, బిందువులుగా ఉంది తప్పించి తడవలేదు. ఇంకొకసారి చూపిస్తా, మళ్ళీ ఒకసారి చూడండి, ఇది తడవలేదు. బ్యాక్ సైడ్ అయితే అసలు మొత్తానికే తడవలేదు, బిందువులే ఉంది. ఒకవేళ మీరు స్ప్రే చేసినప్పుడు ఇలాగ పట్టుకుంటే మందు పనిచేస్తుందా? చేయది. ఒకవేళ వర్షం కొట్టింది అనుకోర్రి, మీరు కొట్టిన మందు అంతా వృధా, మళ్ళీ కొట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే, ఇప్పుడు దీంట్లో అప్సా 80 ఇదే నీళ్ళల్లో కలిపి చూపిస్తా, చూసుకోండి. ఇగో ఇదే. ఇప్పుడు ఒకసారి చూడండి, మన అప్సా 80 సపోర్టర్ని వాటర్లో కలిపి ఈ సీతాఫల ఆకుని ముంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేస్తున్నా, అంటే ఎక్కువ లేదు. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లోనే మనం దీన్ని ముంచి చూద్దాం. సీతాఫలాకు ఇంతకు ముందుదే. ఇప్పుడు గమనించారా, ఇప్పుడు చూసిర్రా మొత్తం తడిసిందా లేదా ఆకు? ఇప్పుడు చూడండి, ఇట్లా నీళ్లు వడుస్తున్నాయి, మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తడిసింది. గమనించారా? ఇక మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇదిగో. ఇప్పుడు రైతన్నలు ఒక్కసారి గమనించండి, స్ప్రే చేసుకున్నప్పుడు ఇట్లా తడిస్తే బాగుంటుందా, ఇంతకు ముందులాగా తడిస్తే బాగుంటుందా? ఇట్లా పూర్తి స్థాయిలో ఎప్పుడైతే తడుస్తుందో అప్పుడే ఆకుకు పూర్తి స్థాయిలో మందు అనేది పట్టుకుంటుంది. ఇలా తడవనంత వరకు ఆకుకు పూర్తి స్థాయిలో మందు పట్టుకోదు. మీరు కొట్టుకునే ప్రతి పురుగుల మందుల, అడుగుల మందుల, శీలిద్రనాశినిల, కీటకనాశినిల ఈ అప్సా 80 అనే సపోర్టర్ ఒక్కటి మిక్స్ అయింది అనుకోర్రి, ఇది సమర్థవంతంగా 100% పనిచేస్తుంది. ఆకుకి ఇలా పట్టుకున్నప్పుడు మాత్రమే మందు పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. అవన్నీ పనిచేయాలంటే అప్సా 80 అనే ఒక సపోర్టర్ మనకు కంపల్సరీ కావాలి, నో డౌట్. దీంట్లో మీరు నార్మల్గా స్ప్రే చేసిన దానికి అప్సా 80 తోటి స్ప్రే చేసిన దానికి తేడా ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించుకోండి, మీకు ఇట్లా అయ్యి లాభం కావాలా, ఇంతకు ముందు లాగా అయ్యి నష్టపోవన్నా, డిసిషన్ మీది, ప్రోడక్ట్ మాది.